మీ బంధువుల్లో గాని, మీ కుటుంబ సభ్యుల్లో గాని రజిత, రమ్య, రాణి, రేఖ ఈ పేర్లతో పిలువబడే వాళ్ళున్నారా? వీళ్ళ జీవితంలో ఎలా ఉంటుందంటే, వీళ్ళు పుట్టినప్పటి దగ్గర నుండి తల్లిదండ్రులకి కష్టాలే ఉంటాయి. అంటే తల్లిదండ్రుల కష్టాలను, కుటుంబ బరువు బాధ్యతలను మోయడానికే వీళ్ళు జన్మించిన దానిలాగా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఎదుగుతారో అంచెలంచెలుగా వాళ్ళ కుటుంబ సంపాదనలో ఆర్థికంగా నిలదొక్కునే యోగం ఉంటుంది. మెయిన్ గా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వీళ్ళ పేర్ల పైన వ్యాపారం ప్రారంభించిన, వీళ్ళ పేరుతో పార్ట్నర్‌షిప్‌లు చేసినా, వీళ్ళ పేరుతో ఏదైనా పెట్టుబడులు పెట్టినా అవి అనూహ్యంగా లాభాలు వస్తాయి. ఒక పర్టిక్యులర్ సాచ్యురేషన్ పీరియడ్ తర్వాత వీళ్ళ జీవితంలో డౌన్ ఫాల్ అనేది ఉంటుంది. ఎందుకనంటే మన రోజుకున్నటువంటి 24 గంటల్లో పగలు 12 గంటలు ఉంటే రాత్రి కూడా 12 గంటలు ఉంటుంది. జీవితంలో కష్టం ఉంటేనే సుఖానికి విలువ. కష్టమే లేదంటే సుఖం ఉండదండి. వీళ్ళ జీవితంలో కూడా వీళ్ళు ఎప్పుడైతే వివాహం అవుతుందో సంతాన విషయంలో గాని, ఉద్యోగ విషయంలో గాని, వ్యాపార విషయంలో గాని అనూహ్యంగా వీళ్ళు వెనకబడినట్టే అనిపిస్తుంది. ఏ పని చేసినా కలిసి రాదు. అనూహ్యంగా వీళ్ళ చేతికుండా పెట్టుబడులు మధ్యలో స్ట్రక్ అయిపోతాయి. క్రయ విక్రయాలు ఏదైనా ఒక ల్యాండ్ కొనుగోలు చేయాలనుకుంటారు, ఒక ల్యాండ్ సేల్ చేయాలనుకుంటారు. అవి మధ్యలో దగ్గర దాకా వచ్చి చేతి దాకా అందొచ్చి నోటి దాకా అందరాదు. ఈ వీళ్ళు ఆర్ అనే అక్షరంతో పేరు మొదలై ఇంటికి ప్రథమ లేదా ద్వితీయ సంతానమైన లేదా ఇంట్లో ఒకే ఒక సంతానంగా ఉన్నా కూడా వీళ్ళు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోనవలసి వస్తుంది. ఒక్కసారి మీ పేరు ఆర్ అనే అక్షరంతో మొదలైతే నన్ను పర్సనల్ గా కానీ డైరెక్ట్ గా కానీ కలిసే ప్రయత్నం చేయండి.